శ్మశానంలో ఒక దుష్ట రాక్షసుడు ఉండేవాడు. అతను అవివాహిత యువతుల కాలిపోతున్న చితి మంటల కోసం ఎదురుచూసేవాడు. వారి అస్థికలతో తన శక్తులతో వారిని తిరిగి బతికించి తన వినోదానికి బొమ్మలుగా మార్చుకునేవాడు. దశాబ్దాల సాధనతో అతను చనిపోయిన శరీరాలను కామకోలికలు తీర్చుకునే బొమ్మలుగా మార్చడం నేర్చుకున్నాడు. కాలంతో పాటు అతను మరింత శక్తిమంతుడయ్యాడు. కాని అతని దురాశ కూడా పెరిగింది. ఇప్పుడతను చనిపోయిన శరీరాల కోసం ఎదురుచూడడం లేదు. తన ప్రతిజ్ఞను విచ్ఛిన్నం చేసి అతను సజీవంగా ఉన్న యువతలను అపహరించడం మొదలుపెట్టాడు. అతను వారిని ఇష్టానుసారం ఉపయోగించుకుని ఆ తరువాత వారిని తన పాత బొమ్మల మధ్య వదిలివేసేవాడు, అవి వస్తువులు మాత్రమే అయినట్టు. అతని అమరత్వం ఒక చిలుకలో దాగి ఉంది. దానిని అతను 7 సముద్రాల మధ్య ఒక రహస్య గదిలో 7 క్లిష్టమైన చిక్కుముడులు గల తలుపుల వెనుక దాచిపెట్టాడు. అతని అరాచకం పెరిగే కొద్దీ భూమిపై చెడు హద్దులు దాటింది. ఎప్పుడూ జరిగేదే. చెడు తన పరిధిని దాటినప్పుడు దానిని అంతం చేయడానికి మంచి పుడుతుంది. ఆ రాక్షసుడు అమాయక కన్యలను తన చేతిలో కీలుబొమ్మలుగా మార్చి ఆడుకునేవాడు. ఈ దుర్మార్గపు ఆట అతనికి అంతులేని ఆనందాన్నిచ్చేది. కాని గుర్తుంచుకో, ఈ భూమిపై చెడు హద్దులు దాటిన ప్రతిసారీ దానిని అంతం చెయ్యడానికి మంచితనం పుట్టుకొచ్చింది. ఆ క్రూర రాక్షసుడు మొదటిసారి ఒక అమ్మాయి రక్తాన్ని తాగిన అదే రాత్రి అరణ్యపురి రాజ్యంలోని రాజభవనంలో ఒక దాసి హృదయ విదారకమైన కేక వినిపించింది. ఆమె ఒక అసాధారణమైన ఆడ శిశువుకి జన్మనిచ్చింది. ఆ పాప ముఖంపై సూర్యుని తేజస్సు, కళ్లలో నిప్పు కణికల మెరుపు, శరీరంలో దేవతల దేవుడైన మహాదేవుని త్రిశూలపు దివ్య చిహ్నం ఉండేవి. ఈ అలౌకిక లక్షణాలు ఆమెను ఏ సాధారణ బాలికతోనూ పోల్చలేనంత గొప్పగా చేశాయి. అదే సమయంలో అదృష్టం కొద్దీ రాజభవనంలో మరో ఆడశిశువు జన్మించింది. కాని ఈసారి ఆమెను కన్నది దాసి కాదు, స్వయంగా రాణి. చిన్నిపాప నవ్వులతో రాజభవనం ఆనందంతో నిండిపోయింది. ఆ సమయంలో అరణ్యపురిని రాజు త్రిభువనపాల్ పాలించేవారు. మొదటిసారి తండ్రి అయిన ఆయన ఆనందానికి అవధుల్లేవు. రాజు తన కుమార్తెకు రుద్రలేఖ అని పేరు పెట్టగా, దాసి తన కుమార్తెకు విభత్సన అని పేరు పెట్టింది. కాలం గడిచిపోతున్న కొద్దీ 2 అమ్మాయిలు పెరిగి పెద్దయ్యారు. ఒకే వయసువారు కావడంతో వారిద్దరి మధ్య లోతైన స్నేహం ఏర్పడింది. రాజు త్రిభువనపాల్ తన కుమార్తెను కుమారుడిలాగే పెంచాలని నిశ్చయించుకున్నారు. అందుకే ఆమెకు కూడా అబ్బాయిలకు ఇచ్చే విద్యను అందించడం మొదలుపెట్టారు. రాజకుమారికి ప్రాణస్నేహితురాలు కావడంతో విభత్సన కూడా ఆమెతో పాటే విద్యను అభ్యసించడం మొదలుపెట్టింది. అన్నీ బాగానే సాగుతున్నాయి. కాని అకస్మాత్తుగా ఒకరోజు రాణి మరణించింది. యావత్ రాజభవనం దుఃఖంలో మునిగిపోయింది. రాజు త్రిభువనపాల్ దుఃఖంలో కృంగిపోయారు. 7 ఏళ్ల రుద్రలేఖ కూడా అప్పటికి చాలా విషయాలు అర్థం చేసుకునే వయసుకి చేరుకుంది. ఆమె అమ్మా అని ఏడుస్తూనే ఉంది. విభత్సన ఏదో విధంగా ఆమెను ఓదార్చింది. రోజులు గడిచాయి. దుఃఖపు మబ్బులు మెల్లగా తొలగిపోయాయి. రాజు తన ఏకైక కుమార్తెను తిరిగి గురువు ఆశ్రమానికి పంపారు. అయినప్పటికీ వారు మరణించిన రాణి జ్ఞాపకాలలో మునిగిపోయేవారు. ఒకరోజు మంత్రుల సలహా మేరకు రాజు వార్షిక సదస్సుకి వెళ్లారు. అక్కడ సుదూర ప్రాంతాల నుండి ఎందరో రాజులు హాజరయ్యారు. అదే సదస్సుకి పక్క రాజ్యం నుండి రాజు త్రిలోచన సింగ్ తన కూతురు రాజకుమారి త్రిలోచనతో వచ్చారు. సదస్సులో త్రిలోచన రాజు త్రిభువనపాల్ను చూసి ఆయనపై మోహితురాలైంది. వార్షిక ఉత్సవం ముగిసిన తర్వాత వారు ఇంటికి తిరిగి వచ్చారు. త్రిలోచన తన తండ్రిని రాజు త్రిభువనపాల్ గురించి అడిగి ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. తన కుమార్తె కోరిక తెలుసుకున్న రాజు వెంటనే ఒక దూతను వివాహ ప్రతిపాదనతో రాజు త్రిభువనపాల్ వద్దకు పంపించారు. తన కూతురి కోరిక తెలుసుకున్న రాజు త్రిలోచన సింగ్ ఆలస్యం చేయకుండా వివాహ ప్రతిపాదనను రాజు త్రిభువనపాల్ ఆస్థానానికి పంపారు. పొరుగు రాజ్యం నుండి ఇలా అకస్మాత్తుగా వచ్చిన ప్రతిపాదన రాజు త్రిభువనపాల్ను అయోమయంలో పడేసింది. ఆయన రాణి మరణించి ఇంకా ఎక్కువ కాలం కాకపోవడంతో ఆయనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదు.
ఆయన ఈ విషయంపై తన మంత్రులతో చర్చించినప్పుడు వారు, మహారాజా, మీరు ఈ ప్రతిపాదనను అంగీకరించాలి. రాజు త్రిలోచన సింగ్ దగ్గర మనకంటే ఎన్నో రెట్లు ఎక్కువ సైన్యం, ఆయుధబలం ఉన్నాయి. మనం కాదంటే ఆయన కోపంతో మనపై దాడి చేసే అవకాశం ఉంది. ఈ సంబంధం వల్ల మనకు రాజకీయ లాభాలతో పాటు అపారమైన శక్తి కూడా లభిస్తుంది. పైగా రాణిగారి జ్ఞాపకాల్లో ఎంతకాలం ఉంటారు? కొత్త రాణి వస్తే మీ మనసు కూడా కుదుటపడుతుంది అని సలహా ఇచ్చారు. మంత్రుల సలహాలు, లోతైన ఆలోచనల తరువాత రాజు త్రిభువనపాల్ చివరకు ఆ వివాహ ప్రతిపాదనను అంగీకరించారు. త్వరలోనే రాజు, రాజకుమారి త్రిలోచనల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కొంతకాలం తరువాత రాణి త్రిలోచన గర్భవతి అయ్యి ఒక కుమారుడికి జన్మనిచ్చింది. మరోవైపు రాజకుమారి రుద్రలేఖ మరియు విభత్సన కూడా 10 ఏళ్ల వయసుకి చేరుకున్నారు. ఆశ్రమంలో వారి చదువు ముమ్మరంగా సాగుతోంది. రుద్రలేఖ ప్రతి విషయంలోనూ నిష్ణాతురాలైనప్పటికీ విభత్సన సామర్థ్యం మాత్రం వేరు. 10 ఏళ్ల వయసులో ఆమె తెలివితేటలు చాణక్యుడిని కూడా మించినవి. ప్రతి శ్లోకం, ప్రతి వేదం ఆమెకు కంఠస్థం. ఆమె కేవలం శాస్త్రవిద్యలోనే కాకుండా శస్త్రవిద్యలోనూ అసాధారణ నైపుణ్యం చూపింది. తర్కం, నీతి, విజ్ఞానం, చరిత్ర వంటి వాటిలో ఆమె ఎంత నిష్ణాతురాలో కత్తిసాము, విలువిద్య, గదాయుద్ధంలో కూడా ఆమెకు ఎవరూ సాటిరారు. ఆమె కత్తి ఝళిపిస్తే అది అగ్నిలోంచి ఉద్భవించిన మెరుపులా అనిపించేది. ఆమె కత్తి వేగం ఎంత వేగంగా ఉంటుందంటే పెద్ద పెద్ద యోధులు కూడా సిగ్గుపడతారు. ఆమె ధనుస్సు పట్టుకుంటే కళ్ళు మూసుకుని కూడా మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని క్షణాల్లో ఛేదించేది. ఆమె గద దెబ్బకు పెద్ద పెద్ద రాళ్లు సైతం ముక్కలైపోయేవి. విభత్సన యొక్క ఈ నైపుణ్యం చూసి వారి గురువు ఆచార్య కాశ్యపంతా ఆశ్చర్యపోయేవారు. ఆయన తన జీవితంలో ఎంతోమంది రాజుల పిల్లలకు, యోధులకు విద్య నేర్పించారు. కాని విభత్సన వంటి అద్భుతమైన శిష్యురారిని ఆయన ఎప్పుడూ చూడలేదు. ఆయన అత్యంత సమర్థులైన శిష్యులు కూడా ఆ 10 ఏళ్ల బాలిక ముందు ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయేవారు. ఆమె అద్భుతమైన నైపుణ్యాలను చూసి ఆచార్య కాశ్యపంతా ఎప్పుడూ ఆమెతో ఒకటే మాట అనేవారు. 10 ఏళ్ల బాలిక అసాధారణ ప్రతిభ చూసి ఆచార్య కాశ్యపంతా ఆశ్చర్యపోయారు. శాస్త్ర, శస్త్ర విద్యలలో ఇంత నిష్ణాతురాలైన శిష్యురాలిని ఆయన తన జీవితంలో చూడలేదు. ఆయన ఎప్పుడూ విభత్సనతో ఒకటే మాట అనేవారు, అమ్మా, నీవు ఒక గొప్ప కార్యం కోసం జన్మించావు. నీలాంటి వీరాంగనలు శతాబ్దాలకు ఒక్కసారి పుడతారు. కాలం గడిచిపోతున్న కొద్దీ విభత్సని ప్రతిభ రోజురోజుకు మరింత మెరుగుపడింది. మరోవైపు రాజు త్రిభువనపాల్ కుమారుడు కూడా పెరిగి పెద్దవాడవుతున్నాడు. సుమారు 10 ఏళ్లు గడిచాక రాజకుమారి రుద్రలేఖ మరియు విభత్సన తమ చదువు పూర్తి చేసుకుని గురువుకు వీడుకోలు చెప్పి రాజభవనానికి తిరిగి వచ్చారు. వారిద్దరూ ఇప్పుడు పూర్తిగా యువతులుగా మారారు. రాజుకు రెండో వివాహం వల్ల జన్మించిన యువరాజు రుద్రసేన్ అప్పటికి 15 ఏళ్లవాడు. కాని అతడు ఏ విద్యలోనూ రాణించలేకపోయాడు. పైగా పిరికివాడు కూడా. తన అసమర్థ కుమారుడిని చూసి రాజు చాలా బాధపడేవారు. త్వరలోనే ఆయన అనేక వ్యాధులతో బాధపడటం మొదలుపెట్టారు. తన మరణం దగ్గర పడిందని గ్రహించిన రాజు తన 2 పిల్లలైన రుద్రలేఖ మరియు రుద్రసేన్ల సామర్థ్యాలను పరిశీలించి రుద్రలేఖను తన వారసురాలిగా ఎంచుకున్నారు. ఆ తరువాత కొద్ది కాలానికే రాజు చివరి శ్వాస విడిచారు. రాజు మరణం తరువాత రాజభవనమంతటా నిశ్శబ్దమలుముకుంది. తండ్రి మరణంతో దుఃఖములో మునిగిన రుద్రలేఖ పరిస్థితి దారుణంగా ఉంది. మరోవైపు మహారాణి త్రిలోచన కూడా దుఃఖించింది. కాని ఆమె బాధ రాజు మరణం గురించి కాదు, తన కుమారుడిని వారసుడిగా ఎన్నుకోకపోవడం గురించి. రుద్రలేఖ పట్ల ఆమె మనసులో ద్వేషం రోజురోజుకు పెరిగిపోయింది. సింహాసనం అధిష్ఠించిన వెంటనే మహారాణి రుద్రలేఖ తన ప్రాణ స్నేహితురాలు విభత్సనను రాజ్యానికి మహాసేనాపతిగా నియమించారు. రుద్రలేఖ తీసుకునే ప్రతి నిర్ణయం చివరికి చిన్న పని కూడా విభత్సన తెలివైన సలహా లేకుండా పూర్తి అయ్యేది కాదు. విభత్సన కూడా ఎప్పుడూ ఆమెకు తోడుగా, నీడలా ఉండేది. కాలం తన గతిలో ప్రవహిస్తూనే ఉంది. యువరాజు రుద్రసేన్ ఇప్పుడు పూర్తిగా యువకుడయ్యాడు.
తన తల్లిలాగే అతడు కూడా తన తండ్రి తనను ఎందుకు వారసుడుగా తిరస్కరించారో జీర్ణించుకోలేకపోయాడు. రుద్రలేఖను సింహాసనం నుండి ఎలా తొలగించాలా అని ప్రతిరోజూ కొత్త పథకాలు వేసేవాడు. అతడు రాజ్యంలో తన వేటకోసం కొత్త మార్గాలు వెతుకుతున్న విషసర్పంలా తయారయ్యాడు. మహాసేనాపతి విభత్సన పదునైన తెలివితేటలు యువరాజు రుద్రసేన్ మరియు అతని తల్లి త్రిలోచనల హృదయాల్లో రాకుమారి పట్ల కేవలం ద్వేషం మాత్రమే నిండి ఉందని ముందుగానే గ్రహించాయి. ఒక దుర్మార్గపు సోదరుడు తన సొంత చెల్లెలినే అమ్మకానికి పెట్టాడు. సింహాసనంపై అవమానం, పగతో రగిలిపోతున్న యువరాజు రుద్రసేన్ ఒకరోజు తన చెల్లికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి తాను ఎంతకైనా దిగజారడానికి సిద్ధపడ్డాడు. తన తండ్రి రుద్రలేఖను యోగ్యురాలిగా భావించి వారసురాలిగా ఎంచుకున్నా తాను ఈ అన్యాయాన్ని ఇక భరించలేనని నిర్ణయించుకున్నాడు. తన ఈ నీచమైన లక్ష్యాన్ని సాధించుకోవడానికి అతడు తన క్రూరత్వానికి భారతదేశమంతటా పేరు పొందిన రాజు కాలఖండ వద్దకు వెళ్లాడు. కాలఖండ్ ఎంత క్రూరుడంటే ఏ రాజ్యంపై దాడి చేసినా దానిని జయించడమే కాకుండా అక్కడి అందమైన స్త్రీలను తన ఇష్టానికి బానిసలుగా చేసుకునేవాడు. అతని శక్తి, భయం ఎంతగా ఉండేదంటే ఏ రాజు కూడా అతనితో యుద్ధం చెయ్యాలని ఆలోచించలేకపోయేవారు. అతని పేరు వింటేనే ప్రజలు వణికిపోయేవారు. రుద్రసేన్ నేరుగా కాలఖండ్ రాజ్యంలోకి వెళ్లి తాను అరణ్యపురి యువరాజునని ఒక ప్రత్యేక ప్రతిపాదనతో వచ్చానని ద్వారపాలకులకు చెప్పాడు. ద్వారపాలకులు రాజుకు సమాచారం ఇవ్వగా అతడిని వెంటనే రాజసభలోకి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. రుద్రసేన్ తలవంచి రాజు కాలఖండకు నమస్కరించాడు. కాలఖండ్ గర్వంగా, చెప్పు యువరాజా, ఏం ప్రతిపాదన తెచ్చావు అని అడిగాడు. రుద్రసేన్, మహారాజా, నేను అరణ్యపురి యువరాజును. నాకు ఆ రాజ్య రహస్యాలన్నీ తెలుసు. మా నాన్న నన్ను మోసం చేసి నా సవతి చెల్లిని సింహాసనంపై కూర్చోబెట్టారు. మీరు నాకు సహాయం చేసి ఆమెను దారిలోంచి తొలగిస్తే మీకు కావలసినంత ధనాన్ని ఇస్తాను అని చెప్పాడు. ఇది విన్న రాజు కాలఖండ్ నీచంగా నవ్వి, ఏమాలోచించుకుని వచ్చావు? కొద్దిపాటి డబ్బు ఆశకు నేను నీ వెనుక వస్తానని అనుకుంటున్నావా అని అన్నాడు. రుద్రసేన్ కొద్దిగా కంగారుపడ్డా. తనను తాను సంభాలించుకుంటూ, మహారాజా, క్షమించండి. నేనేదైనా తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి మన్నించండి. నేను మీకు అరణ్యపురిని జయించడంలో సహాయం చేస్తాను. అలాగే జీవితాంతం మీ ఆధీనంలో ఉంటూ ప్రతి సంవత్సరం మీకు కావలసినంత పన్ను చెల్లిస్తాను అని చెప్పాడు. కాలఖండ ఆలోచిస్తూ, సరే, నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నాకొక షరతు ఉంది. నీ చెల్లి రుద్రలేఖ అద్భుత సౌందర్యానికి ప్రతిరూపమని విన్నాను. ఒకవేళ ఆమె నాకు నచ్చితే నేను ఆమెను శాశ్వతంగా నా బానిసగా చేసుకుంటాను అని అన్నాడు. తన సోదరి సౌందర్యాన్ని గురించి మాట్లాడుతూ క్రూరమైన రాజు కాలఖండ యువరాజు రుద్రసేన్తో, నీ చెల్లెలు రుద్రలేఖ అద్భుతమైన సౌందర్యమూర్తి అని విన్నాను. ఆమె నాకు నచ్చితే ఆమెను నా బానిసగా చేసుకుంటాను అని చెప్పాడు. అధికారంపై వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయిన రుద్రసేన్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, నాకు అంగీకారమే మహారాజా అని చెప్పాడు. యువరాజు మాటలకు రాజు కాలఖండ్ ముఖంపై ఒక నీచమైన చిరునవ్వు మెరిసింది. సరే యువరాజా, మీరు చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు. విశ్రాంతి తీసుకోండి. రేపు మన సైన్యంతో కలిసి అరణ్యపురిపై దండయాత్ర చేద్దాం అన్నాడు. రాజు మాటలకు రుద్రసేన్ సంతోషంగా విశ్రాంతి గదిలోకి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు కాలఖండ్ తన భారీ సైన్యంతో రుద్రసేన్తో కలిసి అరణ్యపు ఊరివైపు కదిలాడు. అదే సమయంలో రాజభవనంలో మహాసేనాపతి విభత్సన తన గూఢచారుడి ద్వారా ఈ కుట్ర గురించి తెలుసుకుని నిర్ఘాంతపోయింది. రుద్రసేన్ మరియు అతని తల్లి త్రిలోచనలు రుద్రలేఖకు ఏదైనా హాని చేయగలరని ఆమెకు ముందునుంచే అనుమానం ఉండేది. కాని అధికారం కోసం రుద్రసేన్ తన సవతి చెల్లెలిని కూడా అమ్మేస్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఇదంతా ఆలోచిస్తుండగా ఆమె కళ్లలో అగ్నిజ్వాలలు మండటం మొదలుపెట్టాయి. రాజకుమారి రుద్రలేఖకు ఏమీ చెప్పకుండా విభత్సన ఒంటరిగా తన గుర్రంపై స్వారీ చేసి రాజు కాలఖండ వైపు బయలుదేరింది.
గాలిలో పరుగెడుతున్న తన గుర్రం సహాయంతో ఆమె కొద్దిసేపటికే రాజు కాలకండ్ మరియు అతని భారీ సైన్యం ముందు నిలబడింది. మధ్యదారిలో ఒంటరిగా నిలబడిన ఒక అమ్మాయిని చూసి కాలకండ్ ఒక్క క్షణం భయంతో వణికిపోయాడు. అతను రుద్రసేన్ని ఈమె ఎవరు అని అడిగాడు. రుద్రసేన్, ఈమె విభత్సన, నా చెల్లెలి స్నేహితురాలు మరియు అరణ్యపురి మహాసేనాపతి అని చెప్పాడు. రుద్రసేన్ మాటలకు కాలఖండ్ నీచంగా నవ్వి, ఈమె మృత్యువు ఈమెను ఇక్కడికి తీసుకువచ్చింది అన్నాడు. కాలఖండ్ ఇంకా ఏదైనా మాట్లాడకముందే విభత్సన గర్జించింది. పాపాత్ముడా, నా మృత్యువు కాదు, నీ మృత్యువు నిన్ను ఈరోజు నా ముందుకు తీసుకొచ్చింది. ఈ రోజు వరకు నువ్వు ఎందరో అబలల ఆత్మగౌరవాన్ని నాశనం చేశావు, ఎన్నో కుటుంబాలను పాడు చేశావు. ఈరోజు నీ పాపాలకు అంతం నీ మరణంతో జరిగిపోతుంది. ఆ రాక్షసరాజు ఎంత క్రూరుడంటే, ఇతర రాజ్యాలపై దండయాత్ర చేసి ఆక్రమించడమే కాదు, అక్కడి అందమైన ఆడవాళ్లను ఎంపిక చేసుకుని బానిసలుగా మార్చేవాడు. అతని సైనికులైతే మృగాళ్లలా ఏ రాజ్యంలోకి వెళ్లినా లెక్కలేనంతగా ప్రాణాలు తీసి దోపిడీలు చేసేవారు. కాని ఈరోజు ఆ దుర్మార్గులకు ఎదురుగా సాక్షాత్తు మృత్యువు నిలిచింది. ఆ క్రూరరాజు అతని అపారమైన సైన్యంతో ఒక్కతే తలపడింది విభాత్సన. ఆమె కదిలిన ప్రతి అడుగు ఉరుము మెరుపులా, ప్రతి వేటు వజ్రాయుధ ప్రహారంలా, ఆమె హుంకారం రణచండి జయఘోషలా వినిపించాయి. క్షణాల్లో రాజు కాలఖండ సేనలు ఛిద్రం చేసేసింది. ఆమె వేగమైన దెబ్బలకు కత్తులు విరిగిపోయాయి, డాలు చెదరిపోయాయి. చూస్తుండగానే యుద్ధభూమిలో శవాల కుప్పలు పోగుపడ్డాయి, రక్తం నదులుగా పారింది. తమ కళ్ల ముందు యముడిని చూసిన కాలఖండ సైనికులు ప్రాణభయంతో పారిపోయారు. లెక్కలేనంత శవాల మధ్య రాజు కాలఖండ నిశ్చేష్టుడై నిలబడ్డాడు. తన అజేయమైన సైన్యం ఒక్క స్త్రీ చేతిలో ఇంత త్వరగా తుడిచిపెట్టుకుపోవడం అతడు నమ్మలేకపోయాడు. విభాత్సన వజ్రంలా తన వైపు దూసుకురావడం చూసి అతని గుండెలు దడదడలాడాయి. రక్తంతో తడిసిన ఆమె ముఖం, కళ్లలోని నిప్పులు చూస్తే తన చావు ఖాయమని అర్థమైంది. కత్తిపట్టుకుని పోరాడే ధైర్యం కూడా అతనికి రాలేదు. మృత్యువు భయంతో రాజు కాలఖండ చేతులు జోడించి మోకాళ్లపై కూలబడ్డాడు. కనికరం లేకుండా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ దుష్టుడి శిరస్సును మొండెం నుండి వేరుచేసింది విభాత్సన. చేతిలో రక్తంతో తడిసిన కత్తి, ముఖంపై శత్రువుల రక్తపు తుంపరలతో ఆమె సాక్షాత్తు దుర్గామాత అవతారంలా కనిపించింది. పారిపోతున్న పిరికి యువరాజును చూసి విభాత్సన వేగంగా వెంబడించి అతన్ని బందీగా పట్టుకుంది. బందీగా ఉన్న యువరాజుతో ఆమె రాజ్యంలోకి అడుగుపెట్టగానే అందరూ ఆశ్చర్యపోయారు. రాజకుమారి రుద్రలేఖ ముందు ఆ మోసగాడైన తన సోదరుడిని నిలబెట్టి జరిగిన కథంతా చెప్పింది విభాత్సన. అది విని రాజకుమారి ఆశ్చర్యపోయింది. తన సవతి సోదరుడు ఇలా చేస్తాడని ఆమె అస్సలు నమ్మలేకపోయింది. అంతటి క్రూరమైన రాజును, అతని సేనను ఒంటరిగా అంతమొందించిన తన మహాసేనాపతిని చూసి ఆమె గర్వపడింది. కాని రాబోయే మరో పెను ప్రమాదం గురించి వారెవరికీ అస్సలు తెలియదు. మహాసేనాపతి విభత్సన ఆ పిరికివాడైన యువరాజు రుద్రసేన్ను బంధించి రాజభవనానికి తీసుకువచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఒంటరి స్త్రీ ఇంతటి క్రూరమైన రాజును, అతని భారీ సైన్యాన్ని అంతం చేసిందంటే ఎవరూ నమ్మలేకపోయారు. తన సొంత సవతి సోదరుడే తనను మోసపూరితంగా రాజు కాలకండకు అప్పగించడానికి ప్రయత్నించాడని రాజకుమారి రుద్రలేఖకు తెలిసినప్పుడు ఆమె హృదయం ఆశ్చర్యంతో, కోపంతో రగిలిపోయింది. తన కోపాన్ని కొంతసేపు అదుపు చేసుకుని ఆమె విభత్సనను ప్రశంసించింది. నువ్వు సాధారణ మనిషివి కాదు అని మాకు ఆశ్రమం రోజుల్లోనే తెలుసు అని రుద్రలేఖ అన్నది. నువ్వు నా స్నేహితురాలివైనందుకు నాకు గర్వంగా ఉంది. ఈరోజు నువ్వు లేకపోతే నన్ను నా వాళ్లే అంతం చేసేవారు. ఆ తర్వాత రాజకుమారి తన మహాసేనాపతిని ఈ నమ్మకద్రోహికి ఏం శిక్ష విధించాలని అడిగింది. విభత్సన చాలా తీవ్రంగా, రాజకుమారి, మీరు ఈ నీచుడిని క్షమించకూడదు. నా అభిప్రాయం ప్రకారం అతడికి కేవలం మరణశిక్ష మాత్రమే విధించాలి అని సమాధానమిచ్చింది. విభత్సన ఇంకా ఇలా అంది,
ఇతడు ఒక విషసర్పంలాంటివాడు. అవకాశం దొరికితే మళ్లీ మిమ్మల్ని కాటేయడానికి వస్తాడు. మీరు అతడికి మరణశిక్ష విధించడమే కాకుండా అతడి మరణం ఒక ఉదాహరణగా నిలిచిపోవాలి. భవిష్యత్తులో ఎవరూ మీకు ద్రోహం చెయ్యాలని కలలో కూడా ఆలోచించకూడదు. విభత్సన మాటల్లోని న్యాయాన్ని గ్రహించిన రుద్రలేఖ తక్షణం ఒక ప్రకటన చేయించింది. ద్రోహానికి శిక్షగా యువరాజు రుద్రసేన్ను రేపు నగరంలోని ప్రధాన కూడలిలో ఉరితీయబడును. ఈ వార్త మహారాణి త్రిలోచనకు చేరగానే ఆమె కాళ్ల కింద నేల కదిలిపోయింది. భయంతో పరుగులు తీస్తూ ఆమె రుద్రలేఖ దగ్గరకు వచ్చి చేతులు జోడించి వేడుకుంది. అమ్మా, నీ సొంత సోదరుడిని ఎలా ఉరితీయగలవు? సవతి సోదరుడైనా కూడా అతను నీకు సోదరుడే కదా. ఇంతటి కఠినమైన నిర్ణయం ఎలా తీసుకోగలవు? రుద్రలేఖ కఠినంగా బదులిచ్చింది. క్షమించండి మాతాశ్రీ, శిక్ష ఇప్పటికే ప్రకటించబడింది. మీరు అతని ఇంత పెద్ద నేరాన్ని కేవలం ఒక తప్పుగా ఎలా భావించగలరు? అతను నన్ను బేరం చేశాడు. త్రిలోచన ఎంతగా బతిమాలినా రుద్రలేఖ మనసు మార్చుకోలేదు. మరుసటి రోజు ప్రకటన ప్రకారం రుద్రలేఖ తన సవతి సోదరుడిని కూడలిలో ఉరితీసింది. మహారాణి త్రిలోచన రక్తాశ్రువులు కార్చింది. తన ఏకైక కుమారుడి మరణాన్ని ఆమె ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. తన కొడుకు చితి బూడిదను నుదుటిపై రాసుకుంటూ ఆమె ఒక భయంకరమైన శపథం చేసింది. ఒకరోజు రుద్రలేఖ మరణానికి నేనే కారణమవుతాను. ఇప్పుడు ఆమె జీవితానికి ఒకే ఒక లక్ష్యముంది: రుద్రలేఖకు దారుణమైన మరణం. పగతో రగిలిపోతున్న త్రిలోచన తన వృద్ధ తండ్రి రాజు త్రిలోచన సింగ్ దగ్గరకు వెళ్లి సహాయం కోరింది. తన కుమార్తె వేదనను చూసి రాజు ఇలా అన్నాడు: క్షమించు అమ్మా, నేను వృద్ధుడనయ్యాను. అరణ్యపురిపై దాడి చేసేంత శక్తి ఇప్పుడు నాలో లేదు. నేను యవ్వనంలో ఉన్నా కూడా రుద్రలేఖను ఏమీ చెయ్యలేకపోదును. ఎందుకంటే ఆమెతో ఆ మాయావిని విభత్సన ఉంది. ఆమె సాధారణ స్త్రీ కాదు, సాక్షాత్తు మృత్యువు. ఒక్కతే కాలఖండ వంటి శక్తివంతమైన రాజును, అతని సైన్యాన్ని అంతం చేసింది. ఆమె సాధారణ వ్యక్తి ఎలా అవుతుంది? రుద్రసేన్ మరణాన్ని విధి ఆడిన ఆటగా భావించి మర్చిపో. తండ్రి మాటలు విని త్రిలోచన నిస్సహాయంగా మారింది. ఆమె కళ్ల నుండి కన్నీళ్లు కారసాగాయి. ఆమె పరిస్థితి చూసి రాజు త్రిలోచన ఆలోచిస్తూ, ఒక మార్గం ఉందమ్మా, కాని అది చాలా కష్టమైనది మరియు విజయం ఖచ్చితమని చెప్పలేము. ఇది వినగానే త్రిలోచనలో ఒక ఆశాకిరణం వెలిగింది. ఆమె ఆతృతతో, ఎలాంటి మార్గమైనా సరే నాన్నా, నాకు చెప్పండి, నేను దేనికైనా సిద్ధం. అవసరమైతే నా ప్రాణాలనైనా అర్పించడానికి సిద్ధం అని అంది. ఆమె పట్టుదల చూసి రాజు ఇలా అన్నాడు: సాధారణంగా నువ్వు కాదు, ఎవరూ రుద్రలేఖను ఏమీ చెయ్యలేరు. ఒకవేళ నువ్వు అడవులలో, శ్మశానాలలో ఉండే ఒక సిద్ధ అఘోరీని ఒప్పించగలిగితే ఏదైనా జరగవచ్చు. కాని వారికి ఒక స్థలమంటూ ఉండదు. తండ్రి మాటలకు త్రిలోచన హృదయంలో ఒక ఆశాకిరణం కాదు, ఒక సూర్యుడే ఉదయించాడు. ఆమెకు ఇప్పుడు మార్గం దొరికింది. తన తండ్రి మాటలను మనసులో పెట్టుకుని ఆమె అరణ్యపురికి తిరిగి వచ్చింది. ఆమె ఏకైక లక్ష్యం ఒక సిద్ధ అఘోరీని వెతకడం, రుద్రలేఖను నాశనం చెయ్యడంలో ఆమెకు సహాయపడేవాడు. రాణి రహస్యంగా తన నమ్మకమైన సేవకులను దట్టమైన అడవులలో మరియు శ్మశాన వాటికలలో అన్వేషించడానికి పంపింది. కాని రోజులు గడిచాయి, విజయం మాత్రం దొరకలేదు.